ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనిజేటి మాల్యాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్య రామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో మరి ఈరోజు నిత్య అన్నదానంలోని భాగంగా మరి అన్నప్రసాదం ఏర్పాటు చేసిన వారు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కొనిజేటి మాల్యాద్రి గారు. మరి ఆయన ఎవరు దాతలున్నా లేకపోయినా ఈ చారిటబుల్ ట్రస్ట్లో నిత్యం అన్నప్రసాదం జరుగుతుంది కాబట్టి ఆయన నిత్యం అన్నదానం జరగాలి. ఎవరో ఆకలిగా ఈ చుట్టుపక్కల ఎవరో ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో ఎవరో పని చేసుకునేవాళ్ళు కానీ రోడ్డు పక్కన తిరిగేవాళ్ళు కానీ ఎవరన్నా ఆకలితో ఎవరున్నా సరే ఇక్కడ భోజనం చేయొచ్చన్న ఉద్దేశంతో ఆకలితోటి ఈ చుట్టుపక్కల ఎవరో మనకి దరిదాపుల్లో ఆకలితో ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించి ప్రతిరోజు అన్నదానం నడిపిస్తున్నారు. మరి ఆయనకి మంచి ఆరోగ్యం ఉండాలని, ఆయన వ్యాపార అభివృద్ధి జరగాలని, అదేవిధంగా వ్యాపారంలో జాయింట్దారులు అందరికీ ఆరోగ్యం ఉండాలని, ఇంకా వ్యాపార అభివృద్ధి జరిగి ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టేలాగిన, అదేవిధంగా మీరు కూడా టైంకి ప్రతిరోజు చెప్తున్నాం 12 గంటలకు వల్ల వస్తే 12:30కే మేము భోజనం పెట్టేస్తాం. తర్వాత మళ్ళీ మేము 1:30కే ముగించుకొని మళ్ళీ మేము వేరే పనులు చూసుకోవాలి. మళ్ళీ రేపు మీకు భోజనం పెట్టాలంటే మేము బయటికి వెళ్ళి ఏదో దాతను పట్టుకుని మళ్ళీ ఆ దాతలని అడిగి మళ్ళీ మీకు భోజనం పెట్టాలి కదా. అందుకని మాకు టైం కావాలి. ఆ టైం ప్రకారంగా మీరు 12 గంటలకల్లా మీరు భోజనానికి వస్తే మీరు 12:30 మేము భోజనం పెట్టేస్తాము. 1 గంటకల్లా మేము క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి మేము చెప్పినట్టుగా మరి మీరు బయట మీరు తిన్న తర్వాత బయట కూడా చెప్తూ ఉండండి. దాతలకు ఎవరో ఒకరికి చెప్తూ ఉంటే మరి ఎవరో ఒకరు మీరు 10 మందికో 20 మందికో చెప్తే అందులో ఎవరో ఒకరు స్పందిస్తూ ఉంటారు. మీరు బయట చెప్తూ ఉంటే మేము కూడా చెప్తున్న దానికి మీకు అర్థమవుతుంది. పలానా చోట అన్నదానం జరుగుతుంది, ఎవరన్నా సందా రూపంలో కానీ ఎవరన్నా ఏ రూపంలో అయినా పుట్టినరోజులు కానీ ఏమన్నా కానీ ఇస్తే ఇక్కడ ఒక రోజు అన్నదానం చేస్తారు అని మీరు కూడా చెప్తూ ఉండాలి. బయట ఏమైనా వండిన పదార్థాలు ఏమన్నా బాగోలేకపోతే మాకు తెలియపరచండి. మేము దాన్ని ఎలా మార్చుకోవాలో మార్చుకుంటాం. ఏమైనా ఉప్పు తక్కువైనా పప్పు తక్కువైనా ఏమన్నా ఏమన్నా బాగోలేకపోయినా మాకు తెలియపరచండి. తెలియపరిస్తే ఎలా మార్చుకోవాలో ఏం మార్చుకోవాలో మేము దాన్ని మార్చుకుంటూ ఉంటాం. మరి ఇంకా ప్రతిరోజు చెప్పేదే మీకు చాలా శుభ్రంగా ప్లేటు గ్లాసు పట్టుకెళ్ళి అక్కడ కడిగి మళ్ళీ తిరిగి తెచ్చి ఇక్కడ పెట్టాలి. అన్నీ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరు ప్లేట్ ఎట్టుకెళ్ళినా గ్లాస్ ఎట్టుకెళ్ళినా చుట్టూరు బిల్డింగ్ చుట్టూరు సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు పట్టుకెళ్ళినా ఏం పట్టుకెళ్ళినా ఈ బిల్డింగ్లోంచి ఏమి పూసుకుపళ్ళు పట్టుకెళ్ళినా అంతా రికార్డ్ అయిపోద్ది, అంతా కనపడుతూ ఉంటుంది. అన్నీ జాగ్రత్తగా మీరు మెసులుకోవాలి. ఎవరు అన్నం తిన్నా ఎవరు తాగి వచ్చినా పెద్ద టీవీ ఉంటుంది, టీవీలో కనపడుతూ ఉంటుంది వాళ్ళు ఏం చేసినా. అది మీ అందరూ గమనించుకొని చాలా శుభ్రంగా ఉండి అన్నప్రసాదానికి మీరు కూడా సహాయపడతారని, మీరు కూడా 10 మందికి చెప్పి అన్నప్రసాదాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆ కోటసత్తం తల్లి దయ వల్ల మరి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మరి శుభ్రంగా మనం ఈ చుట్టుపక్కల అన్నం ఆకలిగా ఎవరు లేకోకుండా మరి ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుందంటే చాలా గొప్ప విషయం అది. మరి మీరు కూడా దాన్ని గమనించుకొని ఎవరో పలానా చోట అన్నదానం చేస్తుందని 10 మందికి చెప్పి మీరు కూడా మాకు సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఈ చారిటబుల్ ట్రస్ట్లో ఎవరైతే మరి భాగస్తులుగా ఉన్నారో, ఎవరైతే వాలంటీర్స్గా ఉన్నారో వారి కుటుంబాలు కూడా బాగుండాలని, అదేవిధంగా వారు కూడా ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని వారికి కూడా తెలియపరుస్తున్నాము. ఈ ఆడియో కానీ వీడియో కానీ వింటున్న వారు అందరికీ మనవి చేసుకుంటున్నాం. ప్రతీ నెల ఎంతకంత ఈ అకౌంట్లో జమ చేస్తే మరి అన్నదాన కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్తాం, ఇంకా ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తాక బాగుంటుందని ఈ వింటున్న వారికి కూడా మనవి చేసుకుంటున్నాము. చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్ అందులో ఉంటుంది. మరి చారిటబుల్ ట్రస్ట్కి ఎంతోకంత జమ చేస్తే మీరు కూడా కొంతమంది పేదలకు అన్నదానం చేసిన వాళ్ళు అవుతారని మనవి చేసుకుంటూ, మనం భోజనం చేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతనే వాసవి మాత్రం ఒకసారి ప్రార్థించుకుని భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో ఓకే వడ్డించండి అమ్మ. ప్లేట్లు తీసుకోండి, ప్లేట్లు తీసుకుని వడ్డించండి. నేను వచ్చేస్తాను. పర్లేదా కొంచెం
ఏది తీసుకోమా? తీసుకో.